మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమంతా దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి ఈ వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ భయం చేత, ఇబ్బందుల చేత, శ్రమల చేత కృంగిపోతూ ఉన్నారా? ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి భయపడకుము, నిన్ను భయపెట్టే వారికి నువ్వు భయపడద్దని, శ్రమలకు భయపడద్దని, ఆపదల్లో ఉన్నావా భయపడద్దని, ప్రతికూలకరమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావా భయపడద్దని ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడద్దు అని ఆయన అంటున్నాడంటే, నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడై ఉంటాను అని. ఆయన నిన్ను విడిపించడానికి తోడై ఉంటారు కనుక దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మనం భయపడవలసినటువంటి పని లేదు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను అని సెలవిస్తున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయం, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకుల్లోని సతమతమవుతే ఇదిగో నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, ఆయన నీకు తోడయుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. దేవుని ప్రియులారా, నిన్ను విడిపించే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నిన్ను రక్షించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఆయనే మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను అని. ఈ మాటలు బట్టి విశ్వసించు. ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో, ఏ ఆపదల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నారు. భయపడకు. మరి నిన్ను భయపెట్టేవారిని చూసి భయపడద్దు, ఈ ప్రతికూలతలు చూసి భయపడద్దు, బలహీనతలు చూసి భయపడద్దు. నిన్ను విడిపించడానికి నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు వేటిలో నుండి మనం విడిపిస్తాడు అని మనం చూసుకున్నట్లయితే, మనకున్న ప్రతికూలతల్లో నుండి, బాధల్లో నుండి, కష్టాల్లో నుండి, కన్నీటిల్లో నుండి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుండి, ఇంకా మనం ఏ పరిస్థితుల గుండా అయితే మనం నడిపించబడి పడిపోయామో ఆ స్థితులన్నిటిలో నుండి కూడా మనల్ని విడిపించి మనల్ని సరిచేసి నడిపించేవాడు ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు. కనుక దేవుని ప్రియులారా, నిన్ను విడిపించే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూనే ఉంటాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచు, ఆయన మీద పూర్తిగా ఆధారపడు. నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. నా ప్రభు వేటి నుండి నిన్ను రక్షిస్తారంటే, ఆపదలన్నిటిలో నుండి రక్షిస్తాడు, ఆపదలన్నిటిలో నుండి విడిపిస్తాడు ఆయన. దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 107వ కీర్తనలు 107వ కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, అక్కడ కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఈరోజు కష్టకాలంలో ఉన్నావా? మొర్రపెట్టు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మనం దేవునికి మన కష్టాన్ని మనం చెప్పుకుంటే ఆయన ఆపదలన్నిటిలో నుండి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. అక్కడ రాయబడుతున్నమాట, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఎలాంటి ఆపదల్లో ఉన్నప్పటికీ నువ్వు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. భయపడద్దు, ప్రార్థన చేయి. భయపడద్దు, సతికిలు పడద్దు, కృంగిపోవద్దు, జీవితాన్ని మధ్యలోనే పాడు చేసుకోవద్దు. ఓపిక కలిగి ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆపదలన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. విడిపించడానికి ఆయన దిగి వచ్చే దేవుడు,
దేవుని ప్రియులారా 28వ వచనంలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారట దేవుని పిల్లలు. కనుక ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించినట్లుగా చూస్తున్నాం. శ్రమలకు నువ్వు తాళలేకపోతున్నావా? భయపడొద్దని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయి, భయపడద్దని ప్రభు సెలవిస్తున్నారు. ఆయన సన్నిధానంలో మొరపెట్టు, భయపడద్దని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన పాదాల ఎదుట నీకున్న బాధనంతటిని, నీకున్నటువంటి శ్రమలన్నీ కూడా ఆయన ఎదుట కుమ్మరించు. నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించి దేవునికి ప్రార్థన చేయి. భయపడక నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రభువు నిన్ను విడిపిస్తానని సెలవిస్తూ ఉన్నారు. ఆపదల నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని సెలవిస్తున్న దేవుడు. ఆపదలన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను విడిపించడానికి నా దేవుడు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఏ ఆపదల్లో నువ్వు ఉన్నావో నీకున్న ఆపదలు బట్టి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా ఆపదలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, భయములన్నిటిలో నుండి కూడా ఆయన విడిపిస్తాడు. భయములన్నిటిలో నుండి కూడా. ఎలాంటి భయం చేత నువ్వు కృంగిపోతున్నావో, మరి ఏదైనా ఒకవేళ నువ్వు ఎగ్జామ్స్లో నేను ఫెయిల్డ్ అయిపోతానని భయపడుతున్నావా? లేకపోతే బిడ్డల యొక్క జీవితంలో వారి భవిష్యత్తుని నేను ఎలాగ వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వగలనా లేదని మరి భయపడుతున్నావా? ఒకవేళ నా బిడ్డ వివాహం నేను చేయగలనా లేదని భయపడుతున్నావా? లేకపోతే నాకు ఒక మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే వస్తుందో రాదో అని భయపడుతూ ఉన్నావా? నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భయపడకు దేవుని ప్రియులరా. కనుక నువ్వు ఎలాంటి భయములు ఉన్నప్పటికీ నువ్వు కూడా భయములన్నిటిలో నుండి కూడా నా ప్రభువు నిన్ను విడిపించును గాక. దేవుని ప్రియులరా, 34వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 34వ కీర్తన 4వ వాక్యం నేను చదువుతున్నాను చూడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగునిగాక. చూసారా, ఒకవేళ నువ్వు భయములు ఆందోళనలో ఉంటే నీకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం యేసయ్యలో ఉంది. కనుక నువ్వు మొర్రపెట్టి ప్రార్థన చేసి ఆయన యొద్దని విచారణ చేయగలిగినట్లయితే నా దేవుడు భయములన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు ప్రార్థనలో మనం చూసుకున్నట్లయితే దావీదుకున్నటువంటి భయాలు చిన్నది కాదు. ఎంతో భయంకరమైనటువంటి శ్రమలో, ఇబ్బందులు అతను పట్టి పీడిస్తున్నప్పుడు నాన్నవారు ఎవరూ కూడా ఆదరించలేనటువంటి సమయంలో దేవుడు ఒక్కడే దేవుని మీద ఆధారపడ్డాడు. కనుక దేవుడు ఒక్కడే దావీదుని అనుక్షణము కాపాడుతూ భయములన్నిటిలో నుండి తప్పించి దేవుడు దావీదు యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక భయములన్నిటిలో నుండి కూడా మరి తప్పించగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కనుక వారికి భయపడద్దు, బాధ పెట్టేవారిని చూసి భయపడద్దు, భయపెట్టేవారిని చూసి భయపడద్దు. రే నీకు ఆపద సంభవిస్తుందిరా అని నిన్ను చూచి గేలు చేస్తున్న వారిని బట్టి నువ్వేమాత్రం కూడా భయపడద్దు. నువ్వు చెప్పు, నా పక్షాన సర్వాధికారి అయిన దేవుడున్నాడు, నన్ను విడిపించడానికి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఏమాత్రము కూడా భయపడవలసిన పని లేదని నువ్వు దృఢ విశ్వాసంతో దేవుని నామమందు నువ్వు చెప్పగలిగినట్లుగా నువ్వు ఉండినట్లయితే, నీ విశ్వాసం నువ్వు బలపరుచుకునేవాడుగా నువ్వు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో గొప్ప విజయం చేత నా దేవుడు నిన్ను నిలవబడతాడు. దావీదు యొక్క జీవితంలో దావీదుని గేలి చేసిన లేరంటారా? ఉన్నారు. అయినా సరే దావీదు ఆ మాటలు ఏం పట్టించుకోలేదు. దేవుని ఎదుటి మాత్రమే తనకున్న బాధనంతటిని చెప్పుకున్నప్పుడు దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించి అతనుకున్న భయములన్నిటిలో నుండి విడిపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక నా దేవుడు నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉన్నాడు. కనుక భయములన్నిటిలో నుండి విడిపించే దేవాది దేవునికి మొరపెట్టి ప్రార్థించే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. 25వ కీర్తన మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం చూడండి. దేవుని వాక్యం 25వ కీర్తన 2వ వాక్యం. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుని ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో కార్యాలు జరుగుతాయి.
కింద 17వ వచనం చూసుకున్నట్లయితే, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము అని భక్తుడు దేవుని ఎదుట ప్రార్థిస్తే, మరి హృదయంలో ఉన్నటువంటి విచారాలన్నీ కూడా కొట్టివేసి ఏమండి ఇక్కట్లన్నిటిలో విడిపించి, మరి దావీదు జీవితంలో ఉత్సాహ సంతోషాన్ని దేవుడిచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు బాధలన్నిటిలో నుండి కూడా తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడు, శ్రమలన్నిటిలో నుండి కూడా తప్పించగలిగినటువంటి గొప్ప దేవుడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో ఆయనకి మొర్రపెట్టి ప్రార్థన చేసిన వారి యెడల దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూనే ఉంటారు. కనుక దేవుని ప్రియులారా, బాధలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను నన్ను విడిపించేవాడై ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూసుకున్నట్లయితే 91వ కీర్తనలో ప్రభువే ఇస్తున్న వాగ్దానం, అద్భుతమైనటువంటి వాగ్దానం 15వ వచనం చూడండి. 91వ కీర్తన 15వ వాక్యం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. దేవునికి స్తోత్రం. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసదును, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదను. దేవునికి స్తోత్రం. చూసారా, అతడు నాకు మొర్ర పెట్టగా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు భయపడద్దు దేవుని బిడ్డ, నిన్ను విడిపించడానికి నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? మొర్ర పెట్టి ప్రార్థన చేయడమే, సహాయం వేడుకో. అయ్యా, ఆయన చరణ జోస్తూ ఆయన పాదాలు పట్టుకుని ఆయన నీ జీవితంలో చేయబోచిన కార్యాలు బట్టి స్తుతిస్తూ నిరీక్షణ కలిగి ముందుకు సాగిపో. నా దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆపదల్లో నుండి విడిపిస్తాను అని, భయములన్నిటిలో నుండి విడిపిస్తాను అని, బాధలన్నిటిలో నుండి విడిపిస్తానని ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక భయపడవలసినటువంటి పని లేదు. ధైర్యం తెచ్చుకో. దేవుని వాక్యాన్ని బట్టి దేవాది దేవుని నువ్వు కలిగి ఉన్నావు కనుక ధైర్యం తెచ్చుకో. కనుక ఇక్కడ 91వ కీర్తన మనం చూసినట్లుగా శ్రమల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడై ఉంటాడు, నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. దీర్ఘాయువు చేత నా ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడు. కనుక నిన్ను తృప్తిపరిచే దేవుని నువ్వు కలిగి ఉన్నావు, సంతోషించు. నిన్ను విడిపించే దేవుని నువ్వు కలిగి ఉన్నావు, ఆనందించు. శ్రమలన్నిటిలో నీకు సహాయం, నీ శ్రమలన్నిటిలో నుండి కూడా నిన్ను విడిపించే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. శ్రమల్లో నీకు తోడై ఉండి నేను విడిపించడానికి నా దేవుడు వెన్నంటయుండి నడిపిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. కనుక ఉదయకాల సమయంలో నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక భయపడద్దు. విడిపించడానికి నా దేవుడు ఆయన నీకు సహాయాన్ని అందించబోతూ ఉన్నాడు. విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుని ఎదుట ప్రార్థించే. భయములన్నిటిలో నుండి నా దేవుడు నేను విడిపించునుగాక, శ్రమలన్నిటిలో నుండి నా దేవుడు నేను విడిపించునుగాక, ఆపదలన్నిటిలో నుండి నా దేవుడు నేను విడిపించునుగాక, పాప శాపములన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించునుగాక. కనుక భయపడద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన నీకు తోడయుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఆయనకు మొర్రపెట్టు, మోకరిల్లు ప్రార్థించే. దేవుడు నీ జీవితంలో శూరకార్యాలు జరిగించబోతున్నాడు. కనుక ఉదయకాల సమయంలో సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కోసం ముందుకు సాగిపో. దేవుడు నీ అవసరతలన్నీ తీర్చి నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో వారికి భయపడుకుడి, విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన దేవా, ఈ వాగ్దానం ద్వారా మీ పిల్లలందరితో మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే కష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఆపదల్లో ఉన్నారో వారిని అందరినీ విడిపించండి. భయపడొద్దని సెలవిచ్చారు. కనుక ఈ వాక్యాన్ని బట్టి మీ బిడ్డలందరూ ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ మహిమ ఘనత స్తుతులు మీరే పొందండి. యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.